హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఎడతెరపు లేకుండా దాదాపుగా వారం రోజుల పాటు వర్షాలు కురవడం జరిగాయన్నమాట. అయితే ఈ యొక్క భారీ వర్షాల కారణంతో ఎక్కడ చూసినా సరే చెరువులు, కాలువలు, గుంటలు మొత్తం కూడా నిండిపోయినాయి ప్రస్తుతానికి. ఇక రానున్నటువంటి రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది? సో, మనకు ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా లేదా? అలాగే బంగాళాఖాతంలో మళ్ళా ఏమన్నా తుఫాన్లకు ఛాన్సెస్ ఉందా లేదా? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసేసి నేను చెప్పేటువంటి విధానం నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో రీసెంట్‌గా 'దిత్వా' తుఫాన్ అనేది ఏర్పడడం జరిగిందనమాట. సో, దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా మనకు 5, 6 రోజుల వరకు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. ఇక ప్రస్తుతానికి గనక చూసినట్లయితే ఎక్కడైనా వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఉన్నాయా లేదా? అండ్ అలాగే మనకు వాతావరణ పరిస్థితులు ఎటువంటివి ఎలా ఉండబోతున్నాయి అనే వివరాల గురించైతే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇక మెయిన్ వచ్చేసి ఈ సీజన్ మనకు చలి ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంతో పాటుగా రీసెంట్‌గా మనకు తుఫాన్ అనేటువంటిది రావడం జరిగింది. అది తీరం దాటేసినప్పటికీ కూడా ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలనేటువంటివి అక్కడక్కడ వాతావరణంలో కొన్ని మార్పులనేటువంటివి వచ్చి, వర్షాలనేటువంటివి ఒక మోస్తరుగా పడుతూనే ఉన్నాయి తీరం దాటేసినప్పటికీ కూడా. ఇక తాజాగా గనుక చూసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ ఆల్ మనకు చెన్నైకి దగ్గరగా ఇది ఒక అల్పపీడనంగా అయితే చెప్పుకోవచ్చనమాట. ఈ శ్రీలంక, చెన్నైకి, పుదుచ్చేరి ప్రాంతాలకు సరిహద్దుల్లోకు చూడొచ్చు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో ఓకేనా. ఇది అల్పపీడనంగా అయితే చెప్పుకోవచ్చు. సో, దీని ప్రభావంతో ఆల్మోస్ట్ ఆల్ మనకు చెన్నైకి దగ్గరగా ఉంది కాబట్టి, చెన్నైలో అక్కడక్కడ వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. చెన్నైకి దగ్గరగా వస్తుంది కాబట్టి, చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ఈ సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, వెంకటగిరి, వెంకటాచలం, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, దాని తర్వాత గూడూరు, ఇటు సైడ్ వెంకటగిరి కావచ్చు, పొదలకూరు, రాపూరు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరుగా వర్షాలు నమోదవ్వేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వెదర్ మొత్తం కూడా ఫుల్‌గా మబ్బులతో కప్పబడి చల్లగా అయితే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతాయి. అది కూడా ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే. ఇక ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కడక్కడ వర్షం పడేందుకు ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇమేజ్ అయితే. ఇక రేపు అనగా 10వ తారీఖునండి. సో, 10వ తారీఖున ఆల్మోస్ట్ ఆల్ మనకు ఎక్కడా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర, అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కడ మనకు లైట్ రెయిన్ కూడా నమోదయ్యేందుకు అవకాశాలైతే లేవన్నమాట. సో, ఇన్ కేస్ పడినట్లయితే ఎక్కడ పడతాయంటే చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే పడతాయి. అది కూడా అంత ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలు కావు. లైట్ రెయిన్ అయితే నమోదవ్వడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ ప్రాంతాల్లో మాక్సిమము ఈ మబ్బులతో కప్పబడి చల్లదనంతో అయితే ఉండడం జరుగుతుందండి. ఇక ఈ నెల 19వ తారీఖున బంగాళాఖాతంలో ఇక్కడ మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మరొక అల్పపీడనం అనేటువంటిది ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. మనకొచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. సో, ఇది మనకు ఈ దిశగైనా వెళ్ళిపోవచ్చు. లేదంటే ఈ దిశగైనా రావచ్చు. మాక్సిమం ఇట్లా వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. లేదు ఇక్కడైనా ఇది తీరం అయితే దాటేసేయొచ్చనమాట ఈ ప్లేస్‌లోన. సో, చూద్దాం. నేను మీకు ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందచేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. సో, ఇక ఈ నెల 19, 18 తారీఖులైతే ఉంది. బట్ చూద్దాము. మీకు అప్డేట్స్ అనేటువంటివి అందచేస్తూ ఉంటాను గాయ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.